వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. హాయ్ అండి, ఈరోజైతే గోంగూర పచ్చడి చేసి చూపిస్తానండి. దానికి కాంబినేషన్గా ఆమ్లెట్ వేశాను. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం మార్చారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి అన్నంలో ఆమ్లెట్, అలాగే ఆలూ చిప్స్, కాస్త నెయ్యి వేసుకున్నాం. చాలా బాగుంది. ఎలా చేశానో చూపిస్తాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. చూడండి, ఇక మనం వంటలోకి వెళ్ళిపోదాం. గోంగూర పుల్ల గోంగూరేనండి. ఇది ఒక 3 కట్టలు ఉంటుంది. అది తీసుకొని కడిగేసి ఆరబెట్టేశానండి. అంటే ఫ్యాన్ కింద ఆరబెట్టాను. కాడలు లేకుండా ఒలిచేసానండి. కాడలు లేకుండా ఇలా తీసేసి ఆరబెట్టేశాను కడిగేసి. దీనికోసం ఓ 15 ఎండుమిర్చి తీసుకున్నానండి, తొడలు తీసేసి. 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 స్పూన్ల వరకు ధనియాలు తీసుకున్నానండి. వీటితో పాటే 2 స్పూన్లు పొట్టి మినపప్పు, ఒక 2 స్పూన్లు పల్లీలు, ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు తీసుకున్నానండి. ఈ 3 2 స్పూన్ల చొప్పున తీసుకున్నాను. ఈ పల్లీలు వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా క్రంచీగా వేయించుకోవాలి. అయితే లో ఫ్లేమ్లో అయితే క్రంచీగా చక్కగా వేగుతాయండి. కళాయి పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ మినపప్పు వేసేసుకుందాం. లో ఫ్లేమ్ కదండి, అవి నిదానంగా వేగితే మినపప్పు కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ కాస్త వేగిన తర్వాత పల్లీలు వేసుకుందాం. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి చేసామనుకోండి, ఆనియన్ వేస్తాం. ఆనియన్ వేసి పచ్చడి చేస్తూ ఉంటారు కదా, అదొక టేస్ట్ ఉంటుంది. ఇది కూడా టేస్ట్ బాగుంటుందండి. దీంట్లో ఇప్పుడు ఈ కాస్త వేగిపోయినాయి. ఇంకా నేను ధనియాలు వేయించిన తర్వాత జీలకర్ర కూడా వేసి ఇలా వేయించేసుకుందాం. చూడండి, మంచి కలర్లో వేగిపోయాక ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే ఆయిల్లో ఎండుమిర్చి వేసేద్దామండి. ఎండుమిర్చి త్వరగా వేగిపోతాయి కదండి, మనం దగ్గరే ఉంటే మంచిది. మరీ ఎక్కువ వేగిపోయినాయి అనుకోండి, కాస్త చేదు కూడా వస్తాయి కదా. ఈ విధంగా వేయించేసుకొని అదే ప్లేట్లోకి తీసేసానండి. ఇంకా అదే ఆయిల్లో మనం ఈ గోంగూరని వేసేద్దాం. నేను తడిగా లేదు కాబట్టి బయటికి ఆయిల్ చిమ్మడం, వేడిగా రావడం ఉండదు. మనకు ఆకు చక్కగా ఆరిపోయి ఉంది కాబట్టి ఇలా వేసేసుకుంటే ఈజీగా కూడా అయిపోతుంది. ఇవి కాస్త చల్లారుతూ ఉంటాయి. ఇది మగ్గుతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారుతుంది. ఈలోగా మిక్సీ జార్ తీసుకోండి. ఇవన్నీ వేసేసుకుందాం మిక్సీ జార్లోకి. దీంట్లోకి కొద్దిగా వెల్లుల్లిపాయ వేసుకోండి. చూడండి, మనకి పచ్చడికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు దీన్ని పొడిలాగా మిక్సీ పట్టేసేయండి ఫస్ట్. చూడండి, ఇది పొడి మనకు అంటుకుపోయి ఉంటుంది కదా, కాస్త స్పూన్తో ఇలాగా తీసామనుకోండి అంటుకోకుండా మన పచ్చడి అంతటికి కలుస్తుంది. ఇప్పుడు ఇలా తీసాం కదండి, ఇంకా దీంట్లోకి మనం గోంగూర చల్లగా అయిపోయింది, అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టేయడమే. చూడండి, మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా. చక్కగా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక పక్కన వేరే కూరలు లేకపోయినా ఈ ఒక్క పచ్చడి ఉన్నా చాలండి. పెరుగన్నంలో కూడా చాలా బాగుందండి. ఇక చిన్న తాలింపు కూడా వేసేసుకుందాం. ఒక చిన్న కళాయి పెట్టేసుకొని ఆవాలు, సాయిపప్పు, పచ్చిపప్పు, కరివేపాకు, కాస్త జీలకర్ర, ఇంగువ మర్చిపోకుండా ఇంగువ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అంతా వేసుకొని మంచిగా వేయించేసుకొని తాలింపు వేసేయడమండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి దోశ వేసుకున్న ఇడ్లీలోకి, అలాగే రాగి సంకటి కానీ రాగి దోశ వేస్తాం కదా, దాంట్లోకి, పొంగనాలు, దేనికైనా అన్నిట్లోకి చాలా బాగుందండి. ఇదైతే మనకు 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. తాలింపు వేసిన తర్వాత ఇలా బాక్స్ మూత పెట్టి స్టోర్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి.